జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశం కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా. దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు మనకి అనుగ్రహించారు. నూతన రోజే కదండి, నూతన నెలలో కూడా మనం వచ్చేసాం. మరి గతించిన నెలంతా దేవుడి కృపలో కాశాడు మనల్ని కూడా. దేవుడు మళ్ళీ మనకి నూతన నెలను ధరింపచేశాడు. అందుకే దేవుడిని అధికంగా స్తుతించాలి. మరి ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. అనేకుల కొరకు ప్రార్థించండి. రానున్న దినాల్లో చాలా మరి మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం తెలదు. ఏ పరిస్థితి అయినప్పటికీ దేవుడు మనకి నెమ్మది అనుగ్రహించి క్షేమం భద్రత దయచేయాలని, మన దేశం క్షేమం కొరకు ప్రార్థన చేయండి. సమయాన్ని పోనివ్వకండి, సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము కీర్తన గంధము 103వ అధ్యాయం 2వ వచనం చూడండి. నా ప్రాణమా యెహోవాని స్తుతించింది, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరమకు, యెహోవాని స్తుతించండి. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు, నా ప్రాణమా యెహోవాని స్తుతించుము. ఆయన చేసిన మేలును, అంటే ఆయన చేసినది ఏది నువ్వు మరవక యెహోవాని స్తుతించండి అని దేవుడు మనతో చెప్తున్నారండి. దేవుడు మన చేసిన మేలును బట్టి దేవుణ్ణి స్తుతించాలంట. అంటే మనం అనుకోవచ్చు, నాకు దేవుడు ఏం మేలు చేశాడండి, కన్నీరు మధ్యనే ఉన్నానండి, నాకు రోగాల మధ్యన ఉన్నానండి, అప్పుల సమస్యలండి, ఆర్థిక సమస్యలండి, ఇంత పరిస్థితిలో దేవుడిని నేను ఎలా స్తుతించాలండి అని అనొచ్చు మీరు. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఎంతమంది రోగులు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో. అందుకు నువ్వు స్తుతించాలి. ప్రభా, ఈ స్థితి నాకు లేకుండా, నా కుటుంబానికి లేకుండా నాకు క్షేమం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అని దేవుణ్ణి స్తుతించాలి. మనకు మేలు చేశారు. ఒకవేళ నువ్వు రోగంతో బాధపడుతున్నావేమో, ఒక్కసారి ఐసీ వార్డుకి వెళ్ళి చూడండి. ఐసీలో ఉన్నవారి పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఆ స్థితి లేకుండా ఈ స్థితిని ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం, ఈ రోగాన్ని కూడా నువ్వు స్వస్థపరుస్తావయ్యా, నీకు స్తోత్రం అని మీరు చెప్పండి. ఒకవేళ నువ్వు ఐసీ పరిస్థితిలో ఉంటే కోమాలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కోమాలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వారిని చూసి కూడా దేవుని స్తుతించవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పక్కవాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం కదా. కొన్ని వీక్ వాళ్ళు మాకు సైకిల్ ఉంది, అయ్యో వారు కారులో వెళ్తున్నారు, నాకు కారు ఉంటే బాగుండు, అయ్యో వారు ఇల్లు కట్టుకుంటున్నారు, నేను గుడిసెలో ఉంటున్నాను, నాకు ఒక ఇల్లు డాబా ఉంటే ఇలాంటి రిచ్లకి మనం చూసుకున్నాం కదా. అలా కాదు, మనం ఎప్పటికప్పుడు ఒకళ్ళని మించి ఇలాంటివి చూసుకుంటూ ఉండండి. అప్పుడు మనం అధికంగా దేవుని స్తుతిస్తామండి. ఇప్పుడు మనం దేవుని స్తుతించే సమయం ఆసమంగా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఎటు చూసినా చాలా కరువు పరిస్థితులు, ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేని పరిస్థితులు ఉన్నాయండి. ఇదివరకు మా చిన్నతనంలో నీళ్ళు కావాలంటే అండి 6-7 కిలోమీటర్లు వెళ్ళి బింది మీద బింది పెట్టుకొని తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి కుళాయి, అప్పుడు ఈదికి కుళాయి రావడం కూడా అతి కష్టమే. మా చిన్నతనంలో అండి, ఒక 30 సంవత్సరాల కింద సంగతి చెప్తున్నాను నేను. అప్పటికి నీళ్ళు చాలా దూరాలు వెళ్ళి తెచ్చుకునేవారు. ఇప్పుడు ఇంటింటికి కుళాయిలు డెవలప్ అయినాయి. కానీ నీళ్ళ ట్యాంకీలు వచ్చినప్పుడు కొట్టుకునేవారు, చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మళ్ళీ వస్తున్నాయండి, ఇప్పుడు గొడ్డు పరిస్థితులు. కాబట్టి అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్న దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఇంకా లేని పరిస్థితులు ఉన్నాయి. దేవుణ్ణి మరవక ఆయన మన వెడలు చేసిన మేళ్ళు స్తుతించాలండి. ఒక బయటికి వెళ్ళి వస్తున్నామా, ప్రభా క్షేమంగా ఇంటికి తీసుకొచ్చావయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం ప్రభా, మా బిడ్డలకి క్షేమం దయచేసావు, నీకు స్తోత్రం. అన్ని వేళలో తినడానికి ఆహారం వండుకుంటున్నారు కానీ
తినలేని పరిస్థితులు కూడా ఉంటున్నాయండి. కానీ మనం తింటున్న 3 పూటలు దేవుని స్తుతించాలండి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా రక్షిస్తున్నాడు, మన పాప భారాల్లోంచి, మన పాప శాపంలోంచి మనల్ని ఎలా తప్పించి క్షమించాడో అని దేవుని స్తుతించాలండి. ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. నువ్వు అలా కూర్చొని నిన్ను ఏ రోగంలోంచి దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, ఇంకా ఏ కష్టాల నుంచి నిన్ను తప్పించి ఈ స్థితినిచ్చాడో నువ్వు జ్ఞాపం చేసుకుని ప్రతిరోజు దేవుని స్తుతించాలి. దేవుడి దయని మనం ఎప్పటికీ మర్చిపోకూడదండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ స్తుతిస్తూనే ఉండాలి. ఈరోజు దేవుడు నాకు మేలు చేయలేదు, స్తుతించడానికి లేదు అనడానికి ఎక్కడా లేదండి, ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే రోజంట రోజు పగల చూస్తే రాత్రులు చూడలేని పరిస్థితులు, రాత్రి చూస్తే ఉదయం చూడలేని పరిస్థితులు, 5 నిమిషాల తర్వాత ఒక వ్యక్తిని చూడలేని పరిస్థితులు కూడా వచ్చేసినాయి మన మధ్యన. అయినట్టు కూడా మనం దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల మధ్యన ఉన్నాం. దేవుడు చేసిన మేలు తల పోసుకుంటూ ఆయన స్తుతించుకుంటూ కీర్తనలు పాడాలండి. ఆయన ఆరాధించే బిడ్డలుగా ఉండాలి, ఆయన ఘనపరిచే బిడ్డలుగా మనం ఉండాలండి. హల్లెలూయా. మనం ఎప్పుడు దుఃఖపడకూడదండి. అందుకే నా ఆత్మ, నా అంతరంగమా నువ్వు యెహోవాని స్తుతించు, ఆయన చేసిన ఉపకారము దేనిను నువ్వు మరవకు, యెహోవాని స్తుతించమని ఆత్మకి చెప్పుకుంటున్నాడండి. మనము కూడా చెప్పుకోవాలండి. మన తలంపులకి, మన ఆత్మకి చెప్పుకుంటూ ఉంటే నిత్యము ఆటోమేటిక్గా మన హృదయం నుంచి స్తుతి వస్తుందండి. హల్లెలూయా. చూడండి, ఇంకా ముందుగా దేవుని స్తుతులు, ఆయన కృపను పొందుకోవాలంటే కూడా రెండవది మనం ఏం చేయాలంట, మన పాపాలు ఒప్పుకోవాలండి. ఈ మాట ఎక్కడుందంటే మనకి కీర్తన గ్రంథంలోనే ఉంది. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1-2 వచనాల్లో చూడండి. ఎవరు అతిక్రమలు పరిహరింపబడునో, ఎవడు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినవాడు ధన్యుడు. పాపాలు కప్పుకొని తిరిగితే మనం ఏమొస్తుందండి, నరకంలో పడతాం. ఒప్పుకోవాలంట. కాబట్టి దేవుని మనం స్తుతించకుండా ఆటంకపరిచేది ఏదైనా ఉందంటే పాపమే. పాపము మరి కప్పుకొని తిరిగినవాడు వర్ధెల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టినవాడు వర్ధెలుతాడని ఈ దినం దేవుడు చెప్తున్నాడండి. నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభా, ఈ పాప భారం నుంచి మమ్మల్ని విడిపించు తండ్రి. ఒకప్పుడు నేను అలాంటి పాపంలో ఉండేదాన్ని, కానీ నన్ను విడిపించావు, నీకు స్తోత్రమని ఇలా కూడా నువ్వు స్తుతులు చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇంక విడిచిపెట్టకపోతే ఈరోజు ఒప్పుకొని విడిచిపెట్టి ధన్యుడు కావు, ధన్యురాలు అవ్వు. హల్లెలూయా. కృప మన మీద అధికంగా ఉంటుందండి. కావాలంటే చూడండి, విలాపి వాక్యంలో ఇలా విలాపి వాక్యాలు 3వ అధ్యాయం 22-23 వచనాల్లో చూడండి. యెహోవా కృపగలవాడు కనుక మనం నిర్మూలం కాకుండా ఆయన వాత్సల్యమును వెడతెరగిని ప్రతి నూతనంగా మనకి అంటే ఆయన వాత్సల్యం ప్రతి దినము మన వెడల ఆయనకి వాత్సల్యం పుడుతుందని ఇక్కడ ఈ లేఖనంలో చెప్తుందండి. అంటే మన వెడల ఆయనకి ప్రతిదినం, అంటే మనం అనుకుంటాం, నేను ఈరోజు ఈ పాపం చేస్తాను కదా, ప్రభు చెంతకు నేను వెళ్ళలేను అనుకుంటూ ఉండొచ్చును. కానీ మన వెడలైనకి వాత్సల్యం పుడుతుందంట. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, ఈ వాత్సల్యం పుడుతుంది కదా, నేను ఈరోజు పాపం చేసేసి రేపు మళ్ళీ ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ చేసేసుకుని అనుకోద్దు. నువ్వు ఒప్పుకున్నావా, విడిచిపెట్టు. ఆయన మనకి ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను దుర్వినియోగం చేసుకోకు. కృప ఉన్నది కదా. దేవుడు ఒకప్పుడు నేను పాపంలో ఉన్నప్పుడే నన్ను విడిపించాడు, ఇప్పుడు ఆయన బిడ్డనయ్యాను కదా, ఇది కృప ఉంది, నాకు అధికంగా ఉందని కొంతమంది పాపంలో పొర్లాడుతూ ఉంటారు. కానీ కాదండి, ఆ లేఖనం మనకు అలా చెప్పట్లేదు. ఇక్కడ ఏంటంటే పాపాలు ఒప్పుకోమని, అతిక్రమం దాచిపెట్టినవాడు వర్దెల్లడని ఇందాక మనం చదువుకున్నాం కదా. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన కృప మనం పొందుకోవాలంటే, ఆయన వాత్సల్యం మన వెడలు పడుతుందంటే మనము ఏం చేయాలి, ఆ ప్రేమను పొందుకుంటున్న వారు మనం ఇంకా ఆయన ప్రేమలో ఒదిగి ఉండాలి. అంటే పాపాలు విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఆయన ప్రేమలో ఒదిగి ఉండాలి, ఆయన స్తుతిస్తూ కొనసాగాలి. దేవుడికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి. మనం ఇందా చెప్పుకున్నాం కదా కీర్తన గ్రంథంలో, నా ప్రాణమా యెహోవాని స్తుతించుము, ఆయన చేసిన మేలును ఏదిని మరవక. అది మనం మరవక అక్కడ ఉన్నాం కదండి. మరి ఇక్కడ చివరికి వచ్చినప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు కృతజ్ఞత కలిగి ఉండాలి.
దేవుడికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మధ్యలో 2 వచనాలు చదువుకున్నాం కదా, మరి అందులో పాపాలు విడిచిపెట్టాలి. ఆయన మన వెడల దినదిన వార్చల్యం పడుతుంది కాబట్టి దినదినం ఆయనకి దగ్గర అయ్యేవారుగా ఉండాలి తప్ప దూరంగా వెళ్ళిపోకూడదు. మనం పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుని అధికంగా స్తుతించాలి. దేవుని అన్ని విషయాల్లో స్తుతించుకుంటూ వెళ్ళాలి. ప్రభా, ఈ అప్పులు కాడి మా దగ్గర నుంచి నువ్వు తొలగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. తొలగిస్తాడైనా, నువ్వు స్తోత్రాలు చెప్తూ ఉండు. ఎందుకంటే అప్పుల్లోంచి లేవలేక చాలామంది మరణ వైపు పరిగెట్టిన వాళ్ళు ఉన్నారండి. కానీ దేవుడు కృపను పెట్టి మనం ఇంకా ఇలా సజీవులుగా ఉన్నామండి. దేవుడు ఎంతోమంది బయటికి వెళ్ళి తిరిగి రావట్లేదు, కానీ మనం ఇంకా క్షేమంగా ఉన్నామండి. గతించిన వారంలో చిన్న సాక్షి నేను చెప్తాను. గతించిన వారంలో మా పాప పిల్లల్ని, మా మనవరాలని సండే స్కూల్ తీసుకొస్తుంటే మరి లారీ అడ్డొచ్చింది. లారీకి సైడ్కి పోయి లారీ రాయి తగిలి పడిపోయింది. పిల్లలకి ఏ దెబ్బలు తగలేదు, బండికి ఏం అవ్వలేదు, కానీ మా అమ్మాయికి చెయ్యి ఇరిగిపోయింది. ఇరిగిపోతే మేము మీటింగ్ కూడా పెట్టుకునవలసిన సమయం అన్నమాట. సోమవారం మాకు మీటింగు, శుక్రవారం మా పాప చెయ్యి ఇరిగిపోయింది. ఏం చేయాలి? మీటింగ్ ఆపేయాలా? నాకైతే ఆపాలనుకోలేదు ఫస్ట్. తర్వాత మా చర్చిలో అంటే మా సేవకురే ఆ మీటింగ్ ఆపేద్దాం, ఎందుకు ఈ పరిస్థితిలో పెట్టడం అని అన్నారని నేను అలా ఉండిపోయి మీటింగ్ ఆపేయడం ఎందుకు, పెట్టేసుకుంటే బెస్ట్ కదా అనుకున్నాను. తర్వాత నాకు నేనే మళ్ళీ మీటింగ్ ఆపేద్దాం ప్రభా, నీ చిత్తం, నా కూతురికి ఆపరేషన్ నువ్వు రేపటికల్లా చేయించకపోతే నేను మీటింగ్ ఆపేస్తాను. నువ్వు రేపటికల్లా చేయించకపోతే లేదు, అంత నువ్వు సమకూర్చేతవా మీటింగ్ జరుగుతుంది. ఇంక ఇలాగ అనుకొని ప్రేర్ చేసుకుంటూ ఉన్నాను. దేవుడు మహాకృప. చెయ్యి ఏమో శుక్రవారం విరిగింది, శనివారం సాయంకాలం ఏమో ఆపరేషన్ అయిపోయిందండి. ఆదివారం హాస్పిటల్ ఉంది, సోమవారం మీటింగ్ టైంకి ఇంటికి తీసుకొస్తారు. సోమవారం ఓపెన్ మీటింగ్ పెట్టేశారు. ఎంత దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. కానీ అలా పడిపోయిన వారు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారండి. చిన్న పిల్లలండి. మా మనవరాలకు 4, మా మనవడికి 6వ సంవత్సరం. చిన్న పిల్లలు, వాళ్ళకి ఇంత గోరు కట్టు కూడా తగలలేదండి. దేవుడు ఎంత కాపుదాలు ఉంచాడండి మా వెడల. మీటింగ్ ఆగిపోతే మీటింగ్ అందరికీ చెప్పేసుకున్నాం, ఓపెన్ మీటింగ్ మళ్ళీని. ఇది సువార్త అండి. అది ఆగిపోతే ఏమనుకుంటారు, దేవుడు చేయించలేదు. నడవలేని 4 కదా, 4 మాట్లాడుకుంటారు. కానీ అలా కూడా అనుకోకుండా దేవుడు మా వెడలు గొప్ప కార్యం చేసి మాకు క్షేమం ఇచ్చాడండి, నెమ్మది ఇచ్చాడండి, సంతోషం ఇచ్చాడండి. చూసారా, కష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు మమ్మల్ని ఎలా హెచ్చించాడు, మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు. కానీ దేవుడి విషయంలో తెగించి ఉండాలండి, పట్టుదలతో ఉండాలి. వెనక్కలాగేవారు ఉంటారు, ఒక్కరితే కూతురు కదా, ఒక్కడే కొడుకు కదా అని. అబ్రాహాముకి 25 సంవత్సరాల తర్వాత ఇచ్చిన దేవుడు వాగ్దానం తర్వాత పుట్టిన కుమారుడండి. అలాంటి కుమారుడు 17 సంవత్సరాలు వచ్చేదాకా వారి చేతిలో పెరిగిన పిల్లోని ఒక కొడుకుని నా కొరకు ఇచ్చేస్తామంటే ఇచ్చేయడానికి వెనక్కి తిరగలేదండి దేవుడు. అబ్రహాం తిరగలేదండి. కానీ దేవుడు చూసారు ఎంత గొప్ప మేలు చేశాడో. అబ్రహామా, ఆ చిన్నవాడి మీద కత్తి దించు, అదిగో గొర్రె పిల్ల ఉంది ఉదకి. నా బిడ్డ విషయంలో నీ మీటింగ్ ఆపేస్తానేమో దేవుడు నన్ను పరీక్షించు ఉండొచ్చు, కానీ దేవుడు నాకు పట్టుదల ఇచ్చి మీటింగ్ పెట్టించాడు, పాపకు ఆరోగ్యం ఇచ్చాడు. ఎంత గొప్ప కార్యం చేశాడని దేవుడు. నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు. అందుకే అధికంగా దేవుని అన్ని వేళల్లో నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు చేసిన మేలుని ఏది మరొక ఆయన స్తుతిస్తూ కొనసాగితే దేవుడిని ఇంకా అత్యుత్తంగా నిలబెడతాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కులస్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, క్రీస్తు సమాధానమును మీ హృదయంలో వేలుతునివ్వండి, ఇందుకే మీరు ఒక శరీరంగా పిలువబడుతూ కృతజ్ఞతలయ్యి ఉండండి. హల్లెలూయా. దేవుడు సమాధానం మన హృదయంలో ఉండాలంటే అండి, అప్పుడు మనము ఒక్క శరీరంగా ఉన్నామంట. అంతేకాదు, అందుకే మీరు కృతజ్ఞతలు కలిగి ఉండండి. మనం దేవుడి కృతజ్ఞతలు కలిగించేవారుగా ఉండాలి, దేవుడికి స్తుతులు చెప్పేవారుగా ఉండాలి. అలాగ ఉన్నామో లేదో పరీక్షించుకుందాం. ఒకవేళ లేకపోతే ఉన్న చోటనే మీరు మోకరించి దేవుని స్తుతించండి, దేవుని అధికంగా స్తుతించండి. దేవుడు మీ వెడల చేసిన మేలులు ఏది మరొక దేవుని స్తుతిస్తూ ఆయన నామను మహిమపరచండి. ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. అటు కృపాదనైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.